ఆ 2 years వల్ల నేను ఒక పర్సన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాదు 1 minute మాట్లాడతాం, నేను కూడా నీతో పాటు వచ్చేసి తీసుకపో అని చెప్పి చెప్తాను. నేను చిన్నప్పుడే మా నాన్న చనిపోయినాడు కాబట్టి నేను చూడలేదు. సో నాకు గుర్తు కూడా రాడు. సో మా అమ్మను మా అవ్వ గొడవడి మా అవ్వ వెళ్ళిపోయింది ఇంకొక కొడుకు వాళ్ళ ఇంటికి. ఎందుకు అట్లా అంటే ఇంకొన్ని రోజులే కదా ఉండేదని ఏడుస్తుంటే ఉన్నట్టుండి గట్టి అరిపి వచ్చింది. పోయి అటు చూసి నిజంగానే మా నాన్నమ్మ చనిపోయింది ఆ రోజు. మా అవ్వ చూసుకున్నట్టు నన్ను లైఫ్లో నన్ను ఎవరు చూసుకోవాలి. ఆమె నాకు ఎంత చూసుకుందంటే అసలు చెప్పలేను నేను. ఇప్పుడు నేను సంపాదించే టైంలో ఆమె లేదు. ఆమెకేం తక్కువ చేయకుండా చూసుకోవాలా అని అనుకున్నా. ఆయన ఉండుంటే నాకు ఇంత జరిగేది కాదేమో. దేవుళ్ళు నిజమే అంటారు కదా, మంచి మనసు ఉన్న వాళ్ళకే దేవుళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనుకొని. ఒకే ఇయర్లో మా డాడీ మా తాత, ఇంకో ఇయర్ మా తాత చనిపోయాడు. ఇంకా డాడీ చనిపోయాక ఆ పదం విని చాలా సంవత్సరాలు అయింది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ ఆఫీషియల్. సో గైస్, వీడియో కొట్టి చాలా 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 రోజులు అవుతుంది. నాకు తెలిసి మోస్ట్లీ 1 month వరకు అవుతుంది. అండ్ ఎవరు అందుబాటులో ఉండట్లేదు, మేము కూడా కొంచెం బిజీ తిరుగుతున్నాం. సో దానివల్ల అండ్ ఇంకా మా చెల్లి ఫంక్షన్ వల్ల కొంచెం మేము బిజీ ఉండి వీడియోస్ చేయలేదు. ఇన్ని డేస్ ఇంట్లో ఉండి మొన్న చెల్లి ఫంక్షన్ అయిపోయింది, ఇప్పుడు వచ్చినాం. సో అందుకే అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నా. అండ్ అందరినీ ప్రతిసారి ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నా. సో ఈసారి కొంచెం ఎమోషనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మన లైఫ్లో మనకంటూ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. సో ఒకవేళ వాళ్ళతో తిరిగి మాట్లాడే అవకాశం వస్తే సో ఏం మాట్లాడాలి అని ఒక చిన్న క్వశ్చన్ లాగా అడుగుతా. సో అందరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అందరికీ కాలేజ్కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో అట్లనే మేము కూడా యూట్యూబ్కి సమ్మర్ హాలిడేస్ తీసుకున్నాం. June 1st నుంచి కాలేజ్ స్టార్ట్ అయింది. సో అందుకే మేము July 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అందరినీ ఏడిపించి చాలా రోజులు అవుతుంది కదా. సో ఏడ్చేసి చచ్చిపోయిన ఇప్పటికే, నీకు అది కూడా తెలుసు. మీ లైఫ్లో నా లైఫ్లో అందరి లైఫ్లో మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు చనిపోయినారు త్వరగా. సో చనిపోయిన వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తే తిరిగి మీ లైఫ్లో ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు, ఏం మాట్లాడతావు? ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మా అమ్మ చనిపోయిందని. మా అమ్మ 2019లో చనిపోయింది. 2019 తర్వాత 2019-20 బాగానే ఉంది. ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంటే నేను కొన్ని హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, పర్సన్స్ కొంతమంది వల్ల మోసపోవడం, అట్లాంటివి జరిగినాయి కదా. సో మా అమ్మతో మాట్లాడే వస్తే నేను 1920లో ఎట్లయితే ఉన్నానో ఆడికే ఫుల్ స్టాప్. మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చుడు అవన్నీ వద్దు. ఆడే ఊర్లోనే అన్నీ జరిగేలా, స్టడీ కానీ, తర్వాత పైసలు సంపాదించడు కానీ, పెళ్ళి కానీ అన్నీ అక్కడే జరిగేలా చేంజ్ చేయమని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే నా లైఫ్లో ఆ 2 years వల్ల నేను ఒక పర్సన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాకు ఈ 4-5 yearsలో నేను కష్టపడ్డదానికి నాకు హ్యాష్ట్యాగ్ వచ్చేసింది మొత్తం. ఎట్లా మంచి రెస్పాన్సిబిలిటీస్ చూసుకొని నా పర్సనల్ లైఫ్ గురించి, నా గురించి, మా డాడీ గురించి అంతా చూసి హ్యాష్ట్యాగ్ వచ్చింది. 10 నిమిషాలు కాదు 1 minute మాట్లాడతాం, నేను కూడా నీతో పాటు వచ్చేసి తీసుకపో అని చెప్పి చెప్తాను. ఎందుకు చచ్చిపోయాను? నేను అలసిపోయినా ఇంకా లైఫ్ పరంగా, అందుకొరకే
లైఫ్లో ఎప్పుడైనా చాలా దాని అంతటా అది రావాలని మనం కోరుకోవాలి. నేను 19 years నుండే ఇన్ని ఆనందం చూసినా అంటే ఇంకా నాకు అలుపు రాదా సులుపు రాదా, అందుకే జీవితం మీద విరక్తి పుట్టింది. నువ్వు 10 minutes టైం అంటున్నా, నేను 1 minute టైంలోనే ఇవన్నీ చెప్పేస్తాం. అలసిపోయినా నాకు ఇంకా కాదు, ఇవన్నీ చూసుకోవాలనిపిస్తలేదు, తీసుకపో నీతో పాటు నేను వచ్చేస్తా ప్రశాంతంగా అని చెప్పేసి ఉంటాను. సో గైస్, ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఎవరెవరు చెప్తారు. నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు కదా, ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఎవరైనా ఎక్కడ సరే చనిపోయినారు, ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్లో. కానీ మా నాన్నమ్మ అంటేనే చాలా ఇష్టం. మా అమ్మ కన్నా ఎక్కువ అంటే మా నాన్నమ్మ. సరే, ఒకవేళ మీ నాన్నమ్మతో మాట్లాడే అవకాశం తిరిగి వస్తే మీ నాన్నమ్మకి ఏం చెప్పాలనుకున్నావు, ఏం షేర్ చేసుకోవాలనుకున్నావు మీ నాన్నమ్మతో? ఏం చెప్పాలా అంటే యాక్చువల్గా నేను చిన్నప్పుడే మా నాన్న చనిపోయినాడు కాబట్టి నేను చూడలేదు. సో నాకు గుర్తు కూడా రాడు. ఎప్పుడైనా మా అమ్మ చెప్పినా కూడా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆపేపిస్తా. మా నాన్న గురించి వినాలని కూడా నేను అనుకోను. ఇంకా మా నాన్నమ్మ అంటే మా అమ్మ చూసుకునే దానికన్నా నన్ను ఎక్కువ చూసుకుంటుండే. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ 2 rupees ఇస్తుంది, మా నాన్నమ్మ నాకు 100 rupees ఇస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు. అట్లా చూసుకుంటుండే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా అమ్మను మా నాన్నమ్మ గొడవన్నా వెళ్ళిపోయినారు ఇంట్లో నుంచి. మా అమ్మ ఏమో మా ఇంట్లో ఉంది, మా నాన్నమ్మ ఇప్పుడు మా అవ్వకి 5 మంది కొడుకులు 3 కూతురు, మొత్తం 8 మంది ఉన్నారు పిల్లలు. కానీ వారి దగ్గర ఉండదు. మా నాన్ననే లాస్ట్. 8 మంది దగ్గర ఉండకుండా మా నాన్న దగ్గరనే ఉంటుండే. అంటే మా నాన్న చనిపోయినా కూడా మా అమ్మని చూసుకుంటా, మా అక్కడమ్మ నన్ను మా అక్కని చూసుకుంటా అట్లనే ఉంటుండే. సో మా అమ్మను మా అవ్వ గొడవడి మా అవ్వ వెళ్ళిపోయింది ఇంకొక కొడుకు వాళ్ళ ఇంటికి. కానీ అక్కడ ఉండేది మా అవ్వ. రోజు వచ్చి నన్ను చూసుకొని పోతుండే, రోజు నాకు 100 rupees ఇచ్చి పోతుండే, అంత గొడవ అయినా కూడా. కానీ ఒక టైంలో ఏమైంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి మా అవ్వ పడుకొని ఉండే. నేను ఊరికనే యాక్టింగ్ చేస్తూ ఉంటే, అంటే మా అవ్వకి హెల్త్ బాగాలేదు కదా, ఇంకొక ఇండ్లు అట్లా ఉండే. మా అవ్వకి బాగాలేదు కాబట్టి ఒక ఇంట్లో పెట్టినాం, మేము ఒక ఇంట్లో ఉన్నాం, నేను మా అక్క మా అమ్మ ఉండే. నేను ఊరికనే యాక్టింగ్ చేస్తాను, అవ్వ కొన్ని రోజులే ఉంటుంది అని చెప్పి ఏడుస్తూ ఉన్నా. ఎందుకు అట్లా అంటే ఇంకొన్ని రోజులే కదా ఉండేదని ఏడుస్తూ ఉంటే ఉన్నట్టుండి గట్టి అరుపు వచ్చింది. పోయి చూసి నిజంగానే మా నాన్నమ్మ చనిపోయింది ఆ రోజు. పోయినాం, పిలుస్తా ఉంటే కూడా మా నాన్నమ్మ పలకలే. తర్వాత మేము ఏడుస్తూ ఉన్నామా, ఏడుస్తూ ఉంటే తర్వాత ఇంకా మొత్తం మా ఫ్యామిలీలో ఎక్కువ ఇష్టం అంటే నేనే. ఎందుకంటే నాకు ఆమె ఎట్లా అంటే ఇట్లా ఒక బండి పోవద్దు ఇంటి దగ్గర నుంచి, అవి ఇప్పిస్తుంది. నేను స్కూల్కి పోవాలంటే టిఫిన్ ఆమె ఇప్పిస్తుంది, స్కూల్ నుంచి వచ్చేలాగా ఆకలి వేస్తుంది అంటే ఆమె పెడుతుంది. తర్వాత ట్యూషన్ పోవాలన్నా కొనిపిస్తుంది, ట్యూషన్ నుంచి వచ్చినాక కొనిపిస్తుంది. ఏదైనా కూడా మా అమ్మ కన్నా ఎక్కువ చూసుకోయింది నన్ను అంటే మా నాన్నమ్మనే. ఎందుకంటే చెప్పలేనది, ఇక్కడ కాదు కానీ మా ఫ్యామిలీలో అడిగినా, ఇంటి దగ్గర అడిగినా కూడా మా అవ్వ చూసుకున్నట్టు నన్ను లైఫ్లో నన్ను ఎవ్వరు చూసుకోవాలి. అందుకే నాకు మా అమ్మ అన్న కూడా ఇష్టం లే. మా నాన్న చనిపోయినా కూడా నాకు గుర్తురాడు, మా నాన్నమ్మనే గుర్తొస్తుంది. ఆమె చనిపోయినా కూడా కొన్ని రోజుల వరకు నేను ఏడ్చుకుంటూనే ఉంటుంటే, సడన్గా గుర్తొచ్చినా కూడా నేను ఏడుస్తా. తర్వాత మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ నన్ను అట్లా చూసుకోవడం స్టార్ట్ చేసింది. నాకు ఏం అడిగినా కొనిపించేది. ఇప్పుడు స్టిల్ ఈ టైంలో కూడా నాకు ఇంత డబ్బులు కావాలా అంటే ఎందుకని అడుగుతుంది. తర్వాత మా అమ్మ ఇచ్చేస్తుంది, ఒక 10,000 అడిగినా 20,000 అడిగినా ఎంత అడిగినా ఇచ్చేస్తుంది మా అమ్మ. మా నాన్నమ్మ చనిపోయినాక అట్లా చూసుకునే స్టార్ట్ చేసింది మా అమ్మ. లేకపోతే మా నాన్నమ్మని చూసుకుంటుండే. నేను ఇప్పుడు అడగాల ఆమెకి అనుకుంటే ఒకటే అడుగుతా. ఆమె నాకు ఎంత చూసుకుందంటే అసలు చెప్పలేను నేను. ఆమె చనిపోయినప్పుడు కూడా నా పేరు మీద, మా అక్క పేరు మీద డబ్బులు డిపాజిట్ చేసే పోయింది. సో అందుకోసం ఆమె నన్ను చూసుకుంది కదా. ఇప్పుడు నేను సంపాదించే టైంలో ఆమె లేదు. అదే అనుకుంటా ఇప్పుడు స్టిల్ ఈ టైంలో కూడా. ఎప్పుడైనా నేను ఇంటికి పోయినప్పుడు మాట్లాడాలంటే ఇదే చెప్తా, నన్ను ఎంత చూసుకుంది అంటే అంత చూసుకుంది. నేను సంపాదించే టైంలో ఆమె లేదు, ఉండింటే ఒక లెవెల్లో పెడుతుంటే అవ్వని అని చెప్పి చెప్తా తెలుసా. ఇప్పుడు కూడా ఉండింటే అదే చేస్తుంటే. ఆమె నన్ను చూసుకునే దానికన్నా 1000 రెట్లు మంచిగా చూసుకుంటుంటే. ఎందుకంటే ఆ కెపాసిటీ నాకు ఉంది. నేను కష్టపడే దాంట్లో నాకు వచ్చే శాలరీలో 90% నేను మొత్తం అవ్వనే చూసుకుంటుంటే. అస్సలు ఎట్టు పోకుండా ఇంట్లో కూర్చొని మంచిగా చూసుకోవాలని ఉండే, కానీ మా అవ్వలేదు.
కానీ అనుకుంటా ఉండింటే చాలా బాగుండు, బాగా చూసుకుంటాను. ఇంకా లేదు కాబట్టి మా అమ్మని చూసుకోవాలి కాబట్టి బాబాయ్ని ఎట్లా చూసుకోవాలనుకున్నానో మా అమ్మని ఏం లోటు లేకుండా ఆమెకి ఏం తక్కువ చేయకుండా చూసుకోవాలని అనుకున్నాను. చూసారు కదా, నార్మల్గా చనిపోతే ఏముంది 2-3 రోజుల్లో మర్చిపోతాను కొంతమంది అనుకుంటారు. అంటే చాలామంది అంటారు మనకి ఇష్టం లేదు ఎంతమంది చచ్చిపోయినా మా అంటే 2-3 రోజులు ఏడుస్తారు తర్వాత మర్చిపోతారని. కానీ నిజంగా మనతో ఉన్న మెమరీస్ ఉన్న పర్సన్ ఎవరైనా చనిపోతే అది తీసుకోలేం. అది 2 ఏళ్ళు కావచ్చు, సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు సరే మన లైఫ్లో జ్ఞాపకాలు మర్చిపోలేని పర్సన్స్ కొంతమంది ఉంటారు. అది నిజంగా చిట్టి విషయంలో వాళ్ళ నాయనమ్మ అవ్వచ్చు, నా విషయంలో మా తాతయ్య అవ్వచ్చు. సో ఎందుకంటే వాళ్ళతో మనం బతుకున్నప్పుడు మనకు ఎన్నో మెమరీస్ ఇచ్చి ఉంటారు. అలాంటి పర్సన్ పిలుస్తూ సడన్గా ఆ పర్సన్ పిలిపి ఇంకా రాదు అంటే అది మనం తీసుకోలేము, అది ఎప్పటికైనా సరే. సో ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఒక్కొక్కరు ఎట్లా రియాక్ట్. అందరిని క్వశ్చన్ అడుగుతున్నా, ఇది అట్లా నార్మల్ ఫన్నీ క్వశ్చన్ కాదు, సరే ఎమోషనల్ క్వశ్చన్ అడుగుతా. ఎమోషనల్ అవ్వాలా ఇప్పుడు? నీ ఇష్టం, అంటే నీకు ఎమోషనల్ మూమెంట్ అయితే అవ్వు, లేకపోతే లేదు. లేదు ఇప్పుడు అవ్వలేనులే, చెప్పు. నార్మల్గా మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు మనతో తొందరగా చనిపోయి ఉంటారు. సో నీ లైఫ్లో ఒకవేళ నీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ చనిపోయి ఉంటే వాళ్ళతో తిరిగి మాట్లాడే అవకాశం వస్తే వాళ్ళతో ఏం మాట్లాడుతావు, ఏం షేర్ చేసుకుంటావు? మా సొంత బావ చనిపోయాడు. సో అట్లనే మా సొంత పాప కూడా మా అక్క వాళ్ళ కూతురు కూడా చనిపోయింది. సో మళ్ళీ నేను వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే అంటే ఇప్పుడు ఏంది, ఒకవేళ బతికి కాదు, తిరిగి మాట్లాడే అవకాశం కొంత టైం ఉంటుంది, కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, ఇంత టైంలో నీతో మాట్లాడే అవకాశం వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడదంటే ఏం మాట్లాడుతావు? మళ్ళీ మా అమ్మ కానీ మా బావ కానీ తిరిగి వస్తే, నిజంగానే తిరిగి వస్తే మళ్ళీ ఫస్ట్ లైఫ్లే మంచిగా లీడ్ చేసుకొని మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప, మా బావ నాకు ఇద్దరు ఇష్టమే, చాలా అంటే చాలా ఇష్టం. నేను మా ఫ్యామిలీని కూడా అంత పట్టించుకోనేమో, మా సాయిబాబాని నేను అంత పట్టించుకుంటా. నేను ఇట్లా చెడిపోయిన కారణం కూడా మా సాయిబాబానే. ఎందుకంటే మా సాయిబాబా అంత మంచిగా చూసుకుంటాడు అనమాట. నేను ఇంట్లో వాళ్ళకి ఎవరున్నా సరే నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా నాకు చున్నీ వేసుకొని, నువ్వు నిజం చెప్తున్నా, నేను ఇట్లా చెడిపోయిన కారణం మా సాయిబాబానే. మా సాయిబాబా చనిపోయినాకనే నేను ఇట్లా ఇంట్లో నుంచి బయటికి వచ్చిన. ఆయన ఉండుంటే నాకు ఇంత జరిగేది కాదేమో. కానీ మళ్ళీ వస్తే నేను అంటే ఫస్ట్ లాగానే ఉందామని మంచిగా అనుకుంటాను నేను, అంతే. మా అమ్మకు కూడా అంతే చెప్తాను నేను. మా అమ్మ అందరికన్నా చాలా ఇష్టం. నేను అమ్మలో హర్షగాన్ని చూసుకుంటున్నాను నేను, అందుకనే వాడికి నేను దత్తత తీసుకున్నాను నేను. చాలా ఇష్టం అమ్మ కూడా. అది ఇప్పటికి ఉండుంటే హీరోని ఇలా తయారయ్యేది, నిజంగా చెప్తున్నా. అంత ఇష్టం మా ఇంటికి. అది ఒక లక్ష్మీదేవి అనమాట. కానీ ఇద్దరు వెళ్ళిపోయినరు. కానీ వాళ్ళకి మేము ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం. అనుకోవచ్చు వాళ్ళు కూడా పైనుంచి చూస్తారేమో, వీళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు ఇంకో హస్బెండ్తో మంచిగా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కొడుకుతోని వీళ్ళతో అనుకుంటారు. కానీ లేదు, నేను నిజం చెప్తున్నా. నేను మా అక్క కానీ ఎప్పుడు గుర్తొచ్చినా సరే మేము ఏడుసుకొనే ఉంటాం. అంతే, ఇంకేం లేదు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు నిజం చెప్తున్నా, నాకు సొంత బావలా చూసేటోడు కాదు, నాకు సొంత కూతుర్లా చూసుకునేటోడు. ఏది మంచి చేయాలో చెడు చేయాలో ఆయననే నేను అడుగుతాను. నేను మా అక్కని, మా ఇంట్లోని కూడా నేను అడగాను. అట్లాంటిది నేను మా బావకి అడుగుతా. నాకు అంత మంచిగా చూసుకుంటాడు ఆయన. ఏం లేదురా, ఇంకా నాకు నువ్వు ఏడిపించకు. చెప్పు, ఏం కాదు, చెప్పు. నేనే చెప్పినా, నేనే ఇచ్చిన, చెప్పు. నాకు నిజంగా ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు సొంత అన్నగా పుట్టాలనుకొని నేను అనుకుంటున్నాను. నాకు అక్క కూడా అవసరం లేదు. నాకు మా బావ ఉంటే నాకు చాలా అనిపిస్తుంది. నేను మా అక్కతో కూడా నేను మాట్లాడలేదు. ఫస్ట్ వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత నేను మాట్లాడలేదు. నేను మా బావ కోసం, కేవలం మా ఇంట్లో కూడా మా బావ కోసమే మాట్లాడిండ్రు. అంత మంచి మనసు ఆయనది. కానీ దేవుళ్ళు నిజమే అంటారు కదా, మంచి మనసు ఉన్న వాళ్ళకే దేవుళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనుకొని. అది నిజమే, చాలా మంచోడు. అట్లాంటి మనిషి దొరకడం మా అక్క అదృష్టం. కానీ అతను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయలేము. మా అమ్మ కూడా నేను చాలా మిస్ అవుతా ఆ పిల్లని. ఈడిని చూసుకుంటాను నేను, నిజం చెప్తున్నా. ఈడు అది సేమ్ డిట్టు ఉంటారు. ఈడిని చూసుకుంటా నేను, అంతే, ఇంకేం చెప్పలేను నేను. సరే,
సో గైస్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మిగతా వాళ్ళని కూడా అడుగుదాం. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నాకు తెలిసి నువ్వు ఏ ఆన్సర్ చెప్తావు, ఎవరి గురించి చెప్తావు నాకు తెలుసు. చెప్పు. నీ లైఫ్లో నీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే నీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. సో చనిపోయిన వాళ్ళతో తిరిగి మాట్లాడే అవకాశం వస్తే సో నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడతావు, ఏం షేర్ చేసుకుంటావు, వాళ్ళతో గడిపిన క్షణాల్లో ఏం షేర్ చేసుకుంటావు? ఏం షేర్ చేసుకుంటాను మీన్స్ ఫస్ట్ నాకు ఇష్టమైంది మా డాడీ మా తాత వాళ్ళిద్దరు, మా నాయన మా అమ్మ వాళ్ళ నాన్న, ముగ్గురు ఇయర్ ఒకే ఇయర్లో మా డాడీ మా తాత, ఇంకో ఇయర్ మా తాత చనిపోయాడు. వాళ్ళతో ఏం మాట్లాడాను కానీ ఒకవేళ వాళ్ళతో కానీ మాట్లాడే అవకాశం వస్తే మళ్ళీ నాతోనే పుట్టాలి, లేదంటే నేను వాళ్ళ కడుపులోనే పుట్టాలి అని కోరుకుంటా. ఒకవేళ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చి ఎవరో ఒకరు బతుక్కోవాలంటే మా డాడీని తీసుకుంటా. ఎందుకంటే నేను మా డాడీ ప్రేమని తీయలేదు. చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటూ అవుట్స్కట్స్లోనే బతికే. మా డాడీకి నాకు ఎక్కువ బాండ్ ఉండేది కాదు. ఇంకా డాడీ చనిపోయాక ఆ పదం విని చాలా సంవత్సరాలు అయింది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలి. అట్లా ఒకవేళ వస్తే మాత్రం మా డాడీనే కోరుకుంటా. ఎందుకంటే డాడీ ప్రేమ ఎట్లుంటుంది చూడలే నేను. సో గైస్ మిగతా ఇంకా మిగిలిన దగ్గరికి వెళ్ళి అందరిని అడిగి అందరు ఎట్లా రెక్ట్ అవుతారో చూద్దాం.